ఇప్పుడు దేవుడు మనుషులను చేపలతో పోల్చాడు. అయితే ఎలాంటి చేపల్లాగా ఉండాలి అని అనుకుంటున్నాడు? ఆయనకి ఎలాంటి చేపలు కావాలి? గమనించండి, ఒక పూట తినేటువంటి ఆహారం కోసం చేపలను మనం ఎంతో పరీక్షిస్తాం. చేపలు ఫ్రెష్గా ఉన్నాయా లేదని మొప్పలు ఫిన్స్ అంటారు కదా, విడదీసి చూస్తాం, గిల్స్ని చూస్తాం. ఆ చేపలు ఫ్రెషా కాదని ఫ్రెషే చూస్తాం. ఇలా నొక్కితే గుంట పడిపోయి లోపలికి పోతుంది అనుకో, ఎప్పుడో చనిపోయిన చేప అని ఇష్టపడడం. చేప ఆ మూతి కదులుతుందా లేదా, స్మెల్ వస్తుందా లేదని ఎన్నో పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే ఒక పూట అన్నంలోనికి తిని బహిర్భూమిలో కలిసిపోతా పొద్దునికి. అలాంటి ఒక పూట ఆహారాన్ని ఎన్నో పరీక్షలు పెట్టి మనం తీసుకుంటున్నాం. మరి దేవుడికి చేపలు కావాలి. ఎందుకంటే మానవ జాతి దేనితో సమానము? చేపలతో సమానం. మరి ఈ చేపలు కావాలంటే నీవే అంత కేర్గా, అంత స్ట్రాంగ్ టెస్టులు పెట్టి చేపలు కొంటున్నావే తినడానికి ఒక పూట కూర కోసం. మరి నిత్య జీవం ఇవ్వాలంటే ఆయన ఎలాంటి చేపలను కోరుకుంటాడంటే బైబిల్లో ఉంది చూడండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో మనం ఎలాంటి చేపల్లాగుంటే దేవుడు మనల్ని కోరుకుంటాడు, ఎలాంటి చేపల్లాగుంటే మనం పరలోకానికి వెళ్తాం, ఎలాంటి చేపల్లాగుంటే మనము ఆయన వేసిన పరలోకపు వలలో చిక్కుతామంటే యోనా గ్రంథంలో మనకు కనపడుతుంది చూడండి. 1వ అధ్యాయం 17వ వచనం చదవండి అమ్మా. ఒకసారి చూడండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి, అక్కడ వరకు ఆపండి. చూడండి, మత్స్యం అంటే తెలుసు కదండి, వాడుక భాషలో మత్స్యాన్ని ఏమంటారు? చేప. మీ అందరికీ తెలుసు కదా. ఆ చేపలు పట్టేటువంటి ఆ పని వారిని మత్స్యకారులు అంటారు. మనకు ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఉంటారు ఎక్కువ మత్స్యకారులు. ఈ చేపలు పట్టేటువంటి ఈ మత్స్యకారులు మనందరికీ తెలుసు. మత్స్యము అనగా చేప. ఇప్పుడు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక చేప అపాయింట్ అవుతుంది, నియమించబడుతుంది. దేనికోసం చూడండి. ఒక మత్స్యము యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా, మొదటగా చేపలు దేవుని పని కొరకు నియమించబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక మత్స్యము, సముద్రములో ఎన్నో చేపలు ఉన్నాయి. సముద్రములో ఎన్నో చేపలు ఉన్నాయి. ఎన్నో చేపలుంటే అన్ని చేపల్లో దేవుడు పని కొరకు ఒకే ఒక్క మత్స్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని పిల్లరా, ఈ ప్రపంచం అనే సముద్రములో, ఈ ప్రపంచం అనేటువంటి సముద్రములో, ఈ ప్రపంచ జనాభాలో ఎంతో మంది ఉన్నారు. ఎన్నో చేపలు ఉన్నాయి. ప్రపంచం అనే సముద్రములో ఎన్నో చేపలుంటే దేవుడు ఏ విధముగా అయితే యోనాను మింగడానికి దేవుని పని కొరకు ఒక చేపను నియమించుకున్నారో, అలాగే నిన్ను, నన్ను, మనందరినీ పాడడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, చప్పట్లు కొట్టడానికి, కానుకలు ఇవ్వడానికి, సువార్త ప్రకటించడానికి, ప్రార్థనలు చేయడానికి, స్వస్థపరచడానికి, లేవనెత్తడానికి, కృంగిపోయిన వారిని లేవనెత్తడానికి, కన్నీరు తొడవడానికి, పేదలను ఆదుకోవడానికి, ప్రజాసేవ చేయడానికి, ప్రపంచానికి సువార్త ప్రకటించడానికి నిన్ను, నన్ను, మనందరినీ దేవుడు నియమించుకున్నాడు. దీని స్తోత్రం చెప్పండి. యు నో, we are the real celebrities in the world because we all are appointed by the God for his work. దీని స్తోత్రం చెప్పండి. అది ఈ యోనాను మింగడానికి ఏ విధముగా అయితే ఒక చేప దేవుని చేత నియమింపబడిందో, ఈ ప్రపంచ జనాభాలో మనమందరము చేపలం. అకార్డింగ్ టు ద టెక్స్ట్, నరులను నువ్వు చేపలతో సమానముగా. సో ఇలాంటి ప్రపంచంలో ఇన్ని చేపల్లో ఇంతమంది యవనస్తులు ఉన్నారు, మగవారు ఉన్నారు. వీరందరూ దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన చేపలు. ఇందాడు కొంతమంది కొయిర్ పాడారు, దేవుని పని కొరకు ఏర్పాటు చేయబడిన చేపలు. వాద్యాలు వాయిస్తున్నారు, దేవుని పని కొరకు ఏర్పాటు చేయబడిన చేపలు. సేవకులకు వంటలు వండుతున్నారు, దేవుని పని కొరకు ఏర్పాటు చేయబడిన చేపలు. కాంగు కొట్టేవారు, కంజరు వాయించేవారు, పరిచయం చేసేవారు, మందిరాన్ని శుభ్రం చేసేవారు. ఎవరికి వారు ఎవరు నియమించుకున్నాడంటే వారి యొక్క వ్యక్తిగత జీవితం నుండి బయటికి లాగి
దైవత్వపు జీవితంలోనికి తెప్పించి దేవుడు మనందరినీ తన పని నిమిత్తము వాడుకున్నాడు. యోనాను మింగడానికి ఏ చేప అయితే ఎలాగ ఎంపాయిట్ చేయబడిందో, ఏ రీజన్ లేకుండా నువ్వు క్రిస్టియానిటీకి రాలేదు. ఏ రీజన్ లేకుండా నువ్వు క్రిస్టియానిటీకి రాలేదు. ఏ కారణం లేకుండా నువ్వు బాప్తిసం పొందలేదు. దేవుడు నిన్ను క్రైస్తవునిగా తన కుమారునిగా ఎందుకు స్వీకరించాడంటే, సముద్రములో అన్ని చేపలు ఉండగా సరే యోనాను మింగడానికి దేవుని పని కొరకు ఒకే ఒక్క చేపను చూస్ చేసుకున్నట్లుగా దేవుడు మనందరినీ చూసి ఎన్నుకున్నాడండి. ప్రపంచంలో ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడానికి ఆ శిష్యులైన వారు 12 మంది శిష్యులైన వారిని దేవుడు ఏం చేశాడు? ఈ పిక్ అవుట్, అంతమంది జనాభా నుంచి పిక్ చేసుకున్నాడు అన్నమాట. ఆ రోజుల్లో ఈ 12 మంది అయినా ఉంటా చాలామంది, కానీ అదృష్టం ఎవరికి దక్కింది? అలాగే దేవుని పిల్లారా, ఈరోజు నువ్వు వర్షిప్ చేస్తున్నావంటే దేవుడు నిన్ను తన పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఈరోజు వాయిద్యాలు వాయిస్తున్నావంటే దేవుడు నువ్వు అనుకుంటున్నావు దేవుడు నాకు ఏది అప్పగించాడని, నీకు తెలియట్లేదు. దేవుడు నీ పని నిమిత్తం దేనికి అప్పగించాడు, ఆల్రెడీ ఆ పనిలో నిన్ను వాడుకుంటున్నాడు. తెలుస్తోంది చెప్పండి. ఆ పనిని మనం ఖచ్చితంగా చేయాలి. చూడండి, తర్వాత చదవండి. దేవుడు నియమించాడు. నియమించిన ప్రకారం ఆ చేప ఏం చేసిందంటే మింగిందా లేదా? ఏ పని నిమిత్తం అయితే నియమించాడో ఆ పని నిమిత్తము దేవుడు చెప్పినట్లుగా మింగిందటండి. మింగిన చేపటండి ఆ సేవకుని ఎక్కడ పెట్టుకుందటండి? క్లియర్గా మనకు అర్థమవుతుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అదే యోనా గ్రంథంలో 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగ ప్రార్థన. చూడండి, ఆ చేప మొదటగా నియమించబడింది. రెండవది ఏంటంటే అండి, ఆ చేప మత్స్యములోంచి సేవకుడు ఏం చేస్తున్నాడంట అంటే చేప యొక్క దేహం అటండి ప్రార్థనా స్థలముగా మారిపోయింది. దీని స్తోత్రం చెప్పండి. అందరూ అంటారండి, చాలామంది సేవకుల్ని ఈ వాక్యం ఎత్తినప్పుడు, యోనా 3 రోజులు చేప కడుపులో ఉపవాసం ఉన్నాడు, యోనా 3 రోజులు చేప కడుపులో ఉపవాసం ఉన్నాడు. యోనానే ఉన్నాడా? చేప కూడా. ఎందుకంటే సైన్స్ చదువుని వాళ్ళకి తెలుస్తుంది. ఒకవేళ ఆ చేప కనుక డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే, మీ అందరికీ తెలుసు ద డెఫినేషన్ ఆఫ్ డైజెషన్, బ్రేకింగ్ డౌన్ ఆఫ్ లార్జ్ ఫుడ్ మాలిక్యూల్స్ ఇంటూ సింప్లర్ ఫార్మ్స్. పెద్ద పెద్ద ఆహార పదార్థాలను సింపుల్గా చిన్న చిన్న పదార్థాల కింద పేస్ట్ కింద మార్చడాన్ని ఏమంటారు? డైజెషన్, జీర్ణం అవ్వడం అంటారు. ఒకవేళ ఆ చేప తన కడుపు కట్టుకోకుండా, ఒకవేళ ఆ చేప తన నోరు కట్టుకోకుండా ఇంకా ఏవైనా ఆహార పదార్థాలు తినేసి ఉంటే, ఆ ఆహార పదార్థాలతో పాటు ఆ కడుపులో ఉన్నటువంటి యోనా గారు కూడా తునకలైపోనండి. అమ్మో, నా సేవకుడికి ఏం కాకూడదు, ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ హిమ్, ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ, ఐ ఆమ్ అపాయింటెడ్ బై ద గాడ్ టు ప్రొటెక్ట్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. నేను ఎందుకు నియమించబడ్డానంటే సేవకుని మింగడానికి నియమించబడ్డాను. నేను ఎందుకు నియమించబడ్డానంటే సేవకుని కాపాడుకోవడానికి నియమించబడ్డాను. ఒకటి చెప్తున్నాను, ఈ అంచె దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో నీకు ఒక బాధ్యత ఉంది. ఒక క్రైస్తవునికి ఏంటో తెలుసా? బోధించే బోధకుడికి ప్రొటెక్షన్ ఇచ్చే బాధ్యత నీదే, కాపాడుకోవలసిన బాధ్యత నీదే. ఎందుకు అంటే ఇక్కడ చేప అంటే మనిషి. ఈ చేప జీవితం నుండి మనం కొన్ని గుణపాఠాలు నేర్చుకుందాం. ఏంటంటే, ఇదిగో ఒక సేవకుడు తన దేహం లోపల ఉన్నాడు. తన దేహం లోపల ఉన్న సేవకుని కోసం ఆయనకి ఏం కాకూడదని 3 రోజులు పస్తులు ఉందండి. జ్ఞానం లేని చేప 3 రోజులు పస్తులు ఉందండి. మాటలు రాని చేప. సేవకుని మనం కాపాడుకోవాలండి. మీ అమ్మగారు ఉన్నారు, ఒక పక్కన తోడుగా జీవితాంతం ఉండి పోషించి నడిపించవలసిన భర్త దూరమయ్యారు. ఒక పక్క కన్న బిడ్డ, దేవుని సేవలో నడిచేటువంటి బిడ్డ అకస్మాత్తుగా మరణానికి లోనయ్యాడు. కృంగిపోతున్న నీ సేవకురాల్ని నువ్వు తల్లిలాగా కడుపులో పెట్టుకోవాలి. దీని స్తోత్రం చెప్పండి. మనము మన సేవకురాల్ని, మన సేవకుల్ని కాపాడుకోవాలి. అలా కాపాడుకోకపోవడం వల్లే ఒక గొప్ప జ్ఞానిని మనం కోల్పోయాం. మీ అందరికీ తెలుసు ఎవరండి? ప్రవీణ్. అలా కాపాడుకోకపోవడం వల్లే
చివరికి అమెరికాలో కూడా చార్లెస్ క్రిక్ అనేటువంటి మంచి బోధకుణ్ణి ఒక యవ్వనస్తుడు షూట్ చేసి చంపేశాడు. ఈ రోజుల్లో సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ రోజుల్లో సంఘ సేవకుని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే హైందవ సోదరులు మంచివారే కానీ ఈ హైందవులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసి డబ్బులు సంపాదించుకుని కూడబెట్టుకుని ధర్మాలంటూ అధర్మ పద్ధతిలో మెలిగేటువంటి కొంతమంది కుతంత్రదారులు ఉన్నారో వాళ్ళు క్రైస్తవుల మీద దాడి. నిజానికి నిజమైన హిందువులు ఎవరు అలాంటి గొడవలు చేయరని చూడండి. కావాలితే వాళ్ళ మాలలు వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళ భక్తి వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకుంటారు, చక్కగా మనతో ప్రేమగా మాట్లాడతారు, మనకు పనులు ఇస్తుంటారు, మనతో సహవాసం చేస్తుంటారు, యారా అంటారు, పోరా అంటారు. నా స్నేహితుల్లోనూ చాలామంది హిందువులు ఉన్నారు, మీ స్నేహితులు చదువుకున్నప్పుడు చాలామంది హిందువులు ఉన్నారు. ఎవరు మనతో అలా రూట్గా ఎవరు ఉండరు. మరి వారి యొక్క కడుపు వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికి మేము హిందువులమే అంటూ హిందువుల పేరు చెప్పుకుని కడుపు నింపుకుంటూ దోచుకుంటున్న కొంతమంది తంత్రగాళ్ళు మాత్రం క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు. అలాంటప్పుడు చెప్తున్నాను, మనకు పౌరుషం లేదా? మనలో మగాళ్ళు లేరా? మనలో ఉడుక రక్తం లేదా? మనలో జిమ్ ఉన్న బాడీలు లేవా? కుర్రోళ్ళు లేరా? మనము కూడా లోపల కడుపులో ఉన్న ఆ సేవకుడికి ఎటువంటి అపాయము రాకుండా, ఎటువంటి ప్రమాదము జరగకుండా, ఎటువంటి హాని కలగకుండా ఏ విధముగా అయితే ఆ చేప తన కడుపులో ఆ సేవకుని ప్రొటెక్ట్ చేస్తుందో, చుట్టూ ఆవరించి ఉందో, ఒక కంచెలాగా ఆవరించి ఉందో, చివరికి అతన్ని కాపాడుకోవడానికి తన ఆకలి కూడా కట్టుకుందో, అలాగే దేవుని పిల్లారా మనము కూడా సేవకుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. పౌరుషం తెచ్చుకుని నిలబడాలి. క్రైస్తవ పిల్లలు పౌరుషం తెచ్చుకుని నిలబడాలి. యవనస్తులు పౌరుషం తెచ్చుకుని నిలబడాలి. వి మస్ట్ సోల్జియర్స్ ఫర్ ద క్రైస్ట్. ఆయన అంటాడు కదా, తిమోతితో పౌలు గారు అంటారు కదా, మంచి సైనికుని వలె ఉండాలి తిమోతి అంటాడు. మనం మంచి సైనికుల్లాగా ఉండాలి. ఆ విధంగా సేవకుని కాపాడుకోవాలి, సంఘాన్ని మనం కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని కాపాడుకున్నట్లుగానే. ఎందుకంటే రాబోయే దినాల్లో బోధకుల మీద ఇంకా దౌర్జన్యాలు జరిగేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఇక యోనాను మింగిన చేపకు మరొక ధన్యత ఏంటంటే ఆ చేప యొక్క శరీరమే ఎలా మారిపోయిందంటే ఒక దేవుని గదిగా మారిపోయింది, ప్రార్థించుకునే స్థలముగా. చూడండి, నోరు లేని చేప అంటది కదా, వింటున్నావా నిన్నే దేవుడు వాక్యం అంటుంది, దేహమే దేవుని ఆలయం అంటుంది. ఇప్పుడు నోరు లేని నేను, మాటలు రాని నేను, నీకంటే తక్కువ జ్ఞానం ఉన్న నేను, నీటిలో బ్రతికే నేను, నీళ్లు తాగుతూ బ్రతికే నేను, చిన్న చిన్న కీటకాలను తింటూ బ్రతికే నేను, నా దేహాన్ని దేవుని ఆలయంగా మలుచుకున్నాను. ఆ ఆలయంలో యోన అనే భక్తుడు ప్రార్థన చేసుకుంటున్నాడు, నీ దేహాన్ని దేవుని ఆలయంగా చేసుకున్నావు అని ప్రశ్న వేస్తుందండి. నీ దేహాన్ని ఎలా చేసుకోవాలి? దేవుని. ఎస్, అవర్ బాడీ మస్ట్ అండ్ షుడ్ బి కన్వర్టెడ్ యాజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్. మన దేవుని యొక్క మందిరంగా మన దేహం ఎలా మారిపోవాలటండి. ఈ రోజుల్లో మన దేహం దేవుని మందిరంలా కాదు కానీ అన్నిటికీ మందిరం. జబ్బులే బాడీ నుండాను. నా దగ్గరకు విచిత్రమైన పేషెంట్లు వస్తారండి. మొన్న పొద్దున్నే 8:30కి ఫోన్ చేశాడు మా ఫార్మసిస్ట్, ఒక పేషెంట్ వచ్చారు 2 అని. వెళ్ళాను, ఏమైంది బాబు అంటే, పొద్దున్నే తాగేసానండి, గ్యాస్ పెయిన్ ఎత్తున పైకి అన్నాడు. ఇంకా తెల్లారకుండా ఏం చేశాడట? తాగేసాడట. ఈ రోజుల్లో మన దేహాన్ని మనం వీఆర్ యూజింగ్ అవర్ బాడీ ఫర్ డిఫరెంట్ థింగ్స్. మన బాడీని రకరకాలుగా వాడుకున్నాం. వీఆర్ ఫీడింగ్ అవర్ బాడీ విత్ సిన్. పాపముతో మనం మన బాడీని కరప్ట్ చేసుకుంటున్నాం, వ్యాధులతో కరప్ట్ చేసుకుంటున్నాం, చెడు అలవాట్లతో కరప్ట్ చేసుకుంటున్నాం, తిండులతో కరప్ట్ చేసుకుంటున్నాం. మనకి ఎంత నిజంగా సకానికి సగం రోగాలు ఈ తిండిల వల్ల వచ్చినాయి. ఈరోజు ఒక మహాతల్లితో అన్నాం, ఎవరో భోజనం పెట్టారు, తల్లిగారు ఆ మూల ఉన్నారు, అమ్మ రాత్రి కూరగాయ కూర ఉండమ్మా బాబు చాలు అన్నాను. ఎవరు బ్రదర్ వడ్డించారు? మీరా? కూరగాయ ఉందమ్మా అన్నాను. ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా తక్కువ రేటమో తక్కువ చేస్తున్నారు కోడిని. నిజంగా
కోడులు, మేకలు, రొయ్యలు, పీతలు ఇక ఎలాగైపోయావంటే అరణ్య ప్రాంతంలో పూరేలు పిట్టలోకి అలవాటైపోయినట్టు అలాగ అలవాటైపోయావమ్మా. పప్పు చూసి చాలా రోజులు అయిందమ్మా. కూరగాయలు చూసి నెలంతా ఖాళీ లేదు మాకు, డిసెంబర్ నెలలో కూడా ఖాళీ లేవు. అమ్మా కొంచెం కూరగాయ ఉండమ్మా అన్నాను. ఎందుకని? మన శరీరాన్ని తిండితో నింపేసుకుంటున్నాం. సంఘంలో కూడా తిండి కోసం కొట్టేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఏదో సంఘంలో కార్యక్రమం జరుగుతుంది, భోజనాలు పెడుతున్నారు అనుకోండి, ఇంకా వచ్చేవారు వస్తున్నారు తింటున్నారు అనుకోండి, ఇంకా అవ్వకుండానే సెట్ క్యారేజీలో పెట్టేసుకుని పట్టుకుపోయే సంఘస్థులు ఉన్నారు. క్వశ్చన్ అడిగారు అనుకో, అక్కడ ఎవరొస్తుడు, ఆగు బాప్ప అప్పుడే పట్టుకుపోతావు ఏంటి, ఇంకా తింటున్నారు కదంటే, ఏ కుడుకు మగమాసం అనుకున్నావా, ఎప్పుడు తినలేదా మేము ఇచ్చిన డబ్బులే కదా. ఇలాంటి లేరు అనుకున్నారా? ఉన్నారండి. మీ మాయ నడిచి రాలేడు, ఆ మాయ మళ్ళీ సార ప్యాకెట్కి నడిచి వెళ్ళిపోతాడు. వాళ్ళ మాయ అంట నడిచి రాలేడంటే ఎక్కడికే? దేవుని విందుకి. ఎక్కడ పోతాడు మళ్ళీ? ఆ కుంటుకుంటా ఇలాగ మొత్తం రోడ్డు కొలుసుకుంటా సారా ప్యాకెట్ ఊరి చివరికి పోతాడు. అక్కడికి రాలేడు కానీ ఎక్కడికి వచ్చేస్తాడు? ఇక్కడికి వచ్చేస్తాడు. గమనించండి దేని బిడ్డారు, ఇలాంటి సంఘస్థులు చాలామంది ఉన్నారు. ఒకడు అంటాడు కదా, ఆవిడికి మంచి ముక్కేసు, నాకు తలకాయ వేసేవిటి, లేదా నాకు ఇది తోకేసేవిటి అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు భోజనాల్లో. ఎప్పుడు తిండి తినలేనట్టే. ఇంకొక ఉన్నారు మా సంఘంలో ఒక అమ్మాయి, ఒక ఆవిడ ఉందండి. ఆవిడ ఎప్పుడు సెట్టి క్యారేజీలతో పట్టుకెళ్దమ్మా, ఎప్పుడు పట్టుకెళ్దాం. 2 గ్లాసుల్లో బిర్యానీ కుక్కేస్తుంది, వాటర్ గ్లాసులు అరటిపండు కుక్కేస్తుంది, బూరు కుక్కేస్తుంది. నిజంగా చెప్తున్నాను, ఆ గ్లాస్ ఇంటి కట్టుకెళ్ళి వంపితే 4 సెట్టి క్యారేజీలు అంత భోజనం అవుద్ది, అంత అట్టుపోతుంది. అలాంటి వాళ్ళు ఉంటారు తల్లి మహాతల్లి. సంఘాల్లో భోజనం చేసుకుంటే కొట్టేసుకుంటున్నారు కొంతమంది. అందరూ నవ్వుకోవడానికి, రే దేవుడి సన్నిధికి వెళ్తున్నారు, దేవుడు ప్రార్థన చేస్తున్నారు, అల్లోలు చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, వర్షిపులు చేస్తున్నారు, అయ్యి బాబా బోధకులు బోధించేస్తున్నారా. చివరికి కూటి కొరకు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వంను కోల్పోయిన మాదిరిగా కూటి కొరకు సంఘాల్లో గొడవలాడుకుని, తిట్టుకుని, బూతులాడుకుని సంఘాల్లోంచి విడిపోయిన దరిద్రులు కూడా మనకు కనబడతారు. గమనించండి దేని బిడ్డలారా, అలాగే మన శరీరాన్ని తిండి వల్ల కూడా పాడు చేసేసుకుంటున్నాం. కానీ అలాంటి ఆహారం కాదు, నీ శరీరం నింపబడవలసింది దేవుని ఆహారంతో నింపబడాలి. ఇక్కడ చేప చూడండి, నాకు ఈ వాక్యము, ఈ వచనం చాలా ఇష్టం. ఎందుకంటే ఏంటి, చేప ఒక ఆలయంగా మారిపోయిందా, ప్రార్థనా స్థలంగా మారిపోయిందా అనిపిస్తుంది. చూడండి, యోనా గ్రంథంలోనే 2వ అధ్యాయం 1వ వచనం, ఇంకా ఎంత చదివారు ఒకసారి చదవండి. ఆ మత్స్యము కడుపులో నుండి, అబ్బబ్బబ్బా, మత్స్యము కడుపులో నుండి యోనా ఎలాగ ప్రార్థన చేశాను. అబ్బబ్బబ్బా, అంటే మత్స్యము కడుపు ఏమైపోయిందంటే తన దేహము లోపల ఒక ప్రార్థన స్థలముగా, ఒక సన్నిధిగా అయిపోయింది. దేవుడు ప్రార్థించుకునే స్థలముగా అయిపోయింది, ఒక మందిరముగా అయిపోయింది. మన శరీరంలో కూడా నిరంతరము దేవుని అగ్ని మండుతూ ఉండాలి, నిరంతరము దేవుని యొక్క ప్రార్థన రగులుతూ ఉండాలి. మన దేహము దేవుని ఆలయంగా మారిపోవాలి. ఈ దేహం అనే దేవుని ఆలయములో దేవుని యొక్క వర్షిప్ జరగాలి. అలా జరగాలంటే మనం ఏం చేయాలి తెలుసా? హృదయములో ఉండేటువంటివన్నీ కూడా తీసేసి బయట పెట్టేయాలి. హృదయంలో ఉన్నవన్నీ కూడా తీసేసి మనం ఏం చేయాలమ్మా? బయట పెట్టేయాలి. దేవుడు నీ లోపలికి వచ్చి నీ ఆలయంలోకి రావాలంటే నీ ఆలయాన్ని ఆల్రెడీ నువ్వు కొంతమందితో నింపేస్తావు. అమ్మాయిలు అయితే లవర్తో నింపేస్తారు, అబ్బాయిలు అయితే గర్ల్ ఫ్రెండ్తో నింపేస్తారు, కొంతమంది భర్తతో నింపేస్తారు. పతి ప్రత్యక్ష దైవం, నా మొగుడే నా దేవుడు, నా మొగుడిని ఇంక వదిలేసి ఉండలేను. భర్తను ప్రేమించడం తప్పులేదు, ఎందుకంటే బైబిల్ కూడా భర్తను ప్రేమించమని చెప్తుంది. కొంతమందికి డబ్బే, కొంతమందికి నా పొట్టే నా దేవుడు. పొట్ట అంటే ఫుడ్ అన్నమాట. మన దేహాన్ని అన్నిటితోనూ కూడా ఫిలప్ చేసుకుంటున్నాం. అందుకని దేవుడు రావట్లేదు. దేవుడు రాకుండా ఏం చేశాడు తెలుసా? నిలబడి ఉండిపోయాడు. ఎలాగనుకున్నారు? హృదయం అనేది తలుపు నొద్ద యేసు నాదుండు, హృదయం అనేది తలుపు నొద్ద యేసు నాదుండు, నిలచి సదయుడనుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడనుచు తట్టుచుండు సకల విధములను, నీ హృదయమనడి తలుపు నొద్ద యేసు నాదుండు. పాపం
కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నా ఏసైకు వెయిట్ చేస్తున్నాడు. డోర్ ఓపెన్ చేస్తామని వెయిట్ చేస్తున్నాడు. అది నీ మొగుడు అనుకో, డోర్ ఎంత చేపట్టిందంటే తీయడానికే ఏం చేస్తున్నాడు లోపల అని కోప్పడతాడు. పాపం దేవుడు కోప్పడే దేవుడు జాలిగల దేవుడు అండి. ప్రేమగల నా బిడ్డ తన హృదయం అనే తలుపు తెరుస్తుంది. ఎదురు చూస్తాను ఎంతసేపు అన్నా సరే. ఎందుకంటే ఆమెను కాపాడుకోవడము, అతన్ని కాపాడటమే నా ఇంటెన్షన్, నా ఇంట్రెస్ట్. అసలు నేను పుట్టించిందే బాగు చేయడానికి. పాడైపోయింది నా బిడ్డ తలుపులు తీస్తాడని ఎంతసేపు నుంచో, ఎన్ని సంవత్సరాల నుంచో ఎదురు చూస్తూనే. ఈ గ్రామంలో అనేక మంది మగవారు బయట ఉన్నారు, వాక్యం వింటున్నారు. వారికి ఈ మాట, దేవుడు నీ హృదయం అనే తలుపు బయట నిలబడి ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరములు కాదు. నువ్వు పుట్టినప్పటి నుంచి ఈ వయసు వరకు నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడ్డాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు లేగడు, దేవుడు అవసరం లేదు. ఆరోగ్యంగా ఉన్నాను, బలంతో ఉన్నాను, శక్తితో ఉన్నాను, ధైర్యంతో ఉన్నాను, డబ్బుతో ఉన్నాను, ధనముతో ఉన్నాను నువ్వు అనుకుంటున్నావేమో. అవేమీ నిన్ను రక్షించవు. దేవుడు ఈరోజు ఈ మైక్ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ప్లీజ్ ఓపెన్ యువర్ డోర్. నీ డోర్ ఓపెన్ చేసినట్లయితే దేవుడు ఈ రాత్రికే నీకు కనబడి నీతో మాట్లాడి నీ హృదయంలోనికి ప్రవేశిస్తాడు. ఆమేన్. గమనించండి దేని పిల్లారా, మన యొక్క హృదయాన్ని, మన శరీరాన్ని దేవుని ఆలయంగా మార్చేయాలి. చూడండి, మొదటిది ఏంటమ్మా? చేప దేవుడి పని కొరకు నియమించబడింది. రెండవది, చేప దేవుని ఆలయంగా మారిపోయింది. చేప మూడవదిగా ఏం చేసిందో చూడండి. మర్చిపోయారు. చేప దేవుని సేవకుని కాపాడుకుంది, ప్రొటెక్ట్ చేసుకుంది. ఏమీ కాకుండా, చచ్చిపోకుండా, డైజెస్ట్ అయిపోకుండా, ముక్కలైపోకుండా. ఇంకా చివరిగా 4వ చూడండి, యోనా గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద. ఇక్కడ ఒక మాట కనబడుతుంది. అంతటా యెహోవా మత్స్యమునకి ఏమిచ్చాడమ్మా? ఆజ్ఞ ఇచ్చాడు. ఇదంతా చెప్తున్నాను, నాతో పాటుగా చెప్పుకుంటున్నాను. సమస్త మానవులకి సిగ్గుచేటు. ఎందుకంటే నోరు లేని చేప, తక్కువ జ్ఞానం ఉన్న చేప, కొన్నాళ్ళే బ్రతికే చేప, పరలోకమంటూ లేని చేప దేవుడి ఆజ్ఞకు లోబడిందండి. చూడండి, అక్కడ వాక్యం క్లియర్గా చదివితే, అప్పుడు ఆ మత్స్యము దేవుడు ఆజ్ఞ ఇయ్యగా, ఎవరివ్వగా? ఏమివ్వగా? ఆజ్ఞ ఇయ్యగా ఏం చేసిందంట చేప? యోనా నేల మీద. సో దట్ ఫిష్ ఒబేడ్ టు ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద గాడ్. దేవుడు ఆజ్ఞకు లోబడిందంటండి చేప. దేని స్తోత్రం చెప్పండి. మనుషులు మనం సిగ్గుచేటు తలదించుకోవాలి. నాతో పాటుగా నేను ఎందుకన్నానంటే, మన ఆదిమ తల్లిదండ్రులే దేవుడు ఆజ్ఞకు లోబడలేదు. ఏది చెయ్యొద్దంటే మనిషికున్న లక్షణం అదే. అమ్మా, దేవుడు వాక్యం చెప్తుంది నీ కాళ్ళకు ఆ తాడు కట్టుకోకూడదని, అదే కడతాం. అమ్మా, దేవుడు వాక్యం చెప్తుంది నీ ఇంటి ముందు ఆ కాయ కట్టుకోకూడదని, ఆ కాయే. ఒకరోజు ఇలాగ కోటాలకు వెళ్ళామండి, రాగంపేట. విశ్వాస ఇంటికి భోజనాలు పిలిచారు. విశ్వాస ఇంటికి భోజనాలు పిలిస్తే భోజనకు లోపలికి వెళ్ళి ప్రార్థన చేసేసి, భోజనం చేసి ప్రార్థన చేసి వచ్చేస్తుంటే బయట ఒక కుమ్మిడికే తగిలిసిందండి నాకు. తలకే తగిలి ఎప్పటి నుంచో సీకిపోయిందామో, తగలగానే అది మొత్తం సీలిపోయి దాంట్లో రసమంతా నా ముఖం మీద కారిపోయింది. అభిషేకం అన్నమాట. ఇందాక అన్నారు కదా, ఆత్మాభిషేకం అన్నట్టు. అమ్మాయి ఏంటిది ఇక్కడ ఎందుకు కట్టావంటేని, కొత్తగా ఇల్లు కట్టుకున్నామని దిష్టి తగిలేస్తుంది జనందే అంటుంది. ఆ గుమ్మడికాయ కూడా పక్కనట్టు కొంచెం ఉండే నా తలకాయ పగులుపోయి. ఇప్పటికీ కూడా గుమ్మడికాయలు కట్టుకునే క్రైస్తవులు లేరండి ఇంటి ముందు. ఇప్పటికీ కాళ్ళకు తాళ్ళు కట్టుకునే వాళ్ళు లేరండి క్రైస్తవులు. ఇప్పటికీ ముహూర్తాలు పెట్టించుకునే వారు లేరండి. నీ మూగ చెవి దేవుడి ఆజ్ఞకు, దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చాడు. వ్యభిచరింపవద్దు అన్నాడు, దొంగలింపవద్దు అన్నాడు, పొరుగు వారిది ఆశింపవద్దు అన్నాడు. మనం అన్ని ఏదైతే వద్దు అని ఆదాముతోనూ హవ్వతోనూ చెప్పాడో, వద్దు అంటే మాకు ముద్దు అని చేశారు, మొత్తం కొంపు చేసి పారేశారు సొసైటీని. అలాగే మనల్ని కూడా దేవుడు అంటాడు కదా, వద్దు అంటే మనం ఏమంటాం? నాకు ముద్దు అని చెప్పేసి వెళ్ళి ఆ యొక్క పాపంలో పడిపోతున్నాం. మనం దేవుడి ఆజ్ఞకు లోబడే
చేపగా ఉండాలి. ఇలాంటి లక్షణాలు ఏ చేపలు ఉన్నాయమ్మా? యోనాను మింగిన చేపలో ఉన్నాయి. ఇది మొదటి చేప. ఈ చేపను బట్టి మొదటగా మనం ఏం నేర్చుకున్నాం? దేవుని పని కొరకు నువ్వు దేని కోసమైతే నియమింపబడ్డావో ఆ పని నువ్వు సరిగా చేయాలి. రెండవది ఏం నేర్చుకున్నావు? దేవుని సేవకుని కాపాడుకోవాలి. మూడవది ఏం నేర్చుకున్నావు? దేవుని యొక్క దేవాలయంగా మనం దేహం మారిపోవాలి. నాలుగవది ఏం నేర్చుకున్నామంటే దేవుని ఆజ్ఞకు మనము లోబడాలి. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి ఏ చేపలోనూ? యోనాను మింగిన అలాంటి ప్రత్యేకతలు నా ప్రజలు చేపలతో సమానం అన్నాడు దేవుడు. అలాంటి ప్రత్యేకతలు చేపవైన నీకున్నాయా? ఈ నాలుగిట్లో ఏదైనా తప్పిపోయేవని ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఒకవేళ పెన్ను పేపర్ ఉంటే రాసుకుని నేను దేవుడి కోసం నియమింపబడిన పని చేస్తున్నానంటే టిక్ పెట్టుకోండి. నేను నా సేవకురాల్ని కాపాడుకుంటున్నాను, నా సంఘాన్ని కాపాడుకుంటున్నాను, సేవకుల్ని కాపాడుకుంటున్నాను, పాస్టర్లందరినీ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాను అంటే టిక్ పెట్టుకోండి. నేను నా దేహాన్ని దేవుని ఆలయంగా మార్చేశాను. నిజానికి నా దేహంలో ఒకప్పుడు పాపం ఉండేది, చెడు ఉండేది, అదంతా తీసేసి నా దేహాన్ని ద టెంపుల్ ఆఫ్ గాడ్ కింద మార్చుకున్నానంటే టిక్ పెట్టుకోండి. నువ్వు ఒకవేళ దేవుని ఆజ్ఞకు లోబడుతున్నావంటే, 10 ఆజ్ఞలు పాటిస్తున్నావంటే టిక్ పెట్టుకోండి. దాంట్లో ఒక ఆజ్ఞ మిస్ అయినా సరే టిక్ పెట్టుకో. నెక్స్ట్లోకి వెళ్దాం. ఇంకొక చేపను చూద్దాం.